నిన్న అప్లోడ్ చేశాను కదండి షార్ట్, అది రాఘవేంద్ర స్వామి టెంపుల్ నైట్ టైం వ్యూ చూపించాను కదా. ఈ రోజు అయితే గుడి లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇంక మేమైతే మార్నింగ్ లేచి రెడీ అయిపోయి ఇంకా టిఫిన్ చేసేసి గుడిలో దర్శనంకి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఏంటంటే మగవాళ్ళు చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా దర్శనంలో లోపలికి వెళ్ళేటప్పుడు షర్టు బనీను వేసుకోకూడదండి. ఒంటి మీద ఇంకా షర్టు బనీను లేకుండానే వెళ్ళాలి. చూస్తున్నారు కదా అందరూ. ఇంకా గుడి బయట అంటే దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వేసేసుకోవచ్చు. ఇంకా లోపలికి మాత్రం వేసుకోకూడదు. ఎందుకంటే అక్కడ రాఘవేంద్ర స్వామి ఆయన సమాధిలోకి వెళ్ళిపోయేటప్పుడు మామూలుగా ఒక కాషాయం రంగు టవల్ ఉంటుంది కదా, అది వేసుకొని మామూలుగా ఆయన వెళ్ళిపోతారనమాట. ఇక్కడ దేవుడి విగ్రహము అట్లా ఏమి ఉండదండి, ఆయన సమాధి ఉంటుంది. పక్కనే ఆయన శిష్యుల సమాధులు కూడా ఉంటాయి అనమాట. ఇంకా సరే అని చెప్పి అందుకని అక్కడ ఆచారం అయితే ఉంటుంది. అందుకని మగవాళ్ళు ఎవరైనా సరే ఒంటి మీద షర్టు బనీను లేకుండానే లోపలికి దర్శనంకి వెళ్ళాలి. ఇంకా మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని బయట కోనేరు కూడా ఉంటుంది పక్కన. ఇంకా కోనేరుకి వెళ్ళి అక్కడ కాలు చేతులు కడుక్కొని ఇంకా ఎండ ఉండేటప్పటికి చెరుకు రసం అయితే తాగేసి ఇంకా నేనైతే ప్రసాదాలు అయితే తీసుకొని మేము రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా మేము మా వాసవి కన్యకా పరమేశ్వరి సత్రంలోనే ఇంకా భోజనము టిఫిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా అక్కడే చేసాము. ఆ రోజు ఫెస్టివల్ కాబట్టి ఇంకా పూజ చేసుకొని హారతి తీసుకుంటే హారతి అద్దుకొని ఇంకా మేము ప్రసాదం తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఇంకా బట్టలు అవన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే మళ్ళీ మేము ఇక్కడ నుంచి శ్రీశైలం అయితే బయలుదేరి వెళ్ళామండి. ఇంకా శ్రీశైలం వెళ్ళిన తర్వాత అక్కడ మా అమ్మ వాళ్ళు కూడా కలిశారు. ఇంకా అవన్నీ నేను మళ్ళీ రేపటి షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. ఇంకా ఫ్రెండ్స్, ఈ మినీ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.